ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రానికి ఎంతో కీలకమైన శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. దేశంలోనే మొట్టమొదటిది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ 392 కిలోమీటర్ల మేర ఈ బృహత్ ప్రాజెక్టు రానుంది. దాదాపు 12,070 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టులో 26 కొత్త రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రైల్ పరుగు తీయనుంది. హైదరాబాద్ చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఇది వచ్చే విధంగా అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఒకవైపు RRR, మరోవైపు ఈ ఔటర్ రింగ్ రైల్తో హైదరాబాద్ అలాగే రాష్ట్రాభివృద్ధి కలిసి రానున్న ప్రయోజనాలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ కె లక్ష్మణరావు గారు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నిపుణులు హైదరాబాద్ నుంచి, అండ్ మేకా విజయసాయి గారు, నారెడ్కో తెలంగాణ అధ్యక్షులు హైదరాబాద్ నుంచి, అలాగే బి రూపేష్ కుమార్ గారు, శ్రీ వారాహి గ్రూప్ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి. అందరికీ నమస్తే అండి. లక్ష్మణరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. దాదాపు 392 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును ఓకే చేసింది రైల్వే శాఖ. అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాదు అలాగే రాష్ట్రానికి రవాణా ముఖ చిత్రం ఎలా మారొచ్చు అంటారు? ఇది బేసిక్గా చాలా ప్రాముఖ్యమైన స్టెప్ మేడం. ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ అనేది దాని యొక్క ఫుట్ ప్రింట్ కనుక చూస్తే హైదరాబాద్ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక యూనిఫామ్ ల్యాండ్ యూజ్కి డెవలప్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఒక MCH నుంచి యొక్క హుడా ఫామ్ అవడము, హుడా నుంచి GHMC ఫామ్ అవడము, GHMC నుంచి HMDA ఫామ్ అవడము, దీంట్లో 7,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని ల్యాండ్ యూజ్ పరంగా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక ప్రాముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్గా చూడొచ్చు. దీని ద్వారా ఒక సెంట్రల్ గవర్నమెంటు, ఒక స్టేట్ గవర్నమెంటు ఇంటిగ్రేటెడ్గా పనిచేసే బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రీజనల్ రైల్ సిస్టము లేకపోతే ఔటర్ రైల్ సిస్టమ్ అనేది డెవలప్ చేసేటప్పుడు దానికి ఖచ్చితంగా MMTS లింక్ కనెక్టివిటీని డెవలప్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్ అనేది కొంతకాలం సక్సెస్ కాకపోవడానికి కారణము దాని యొక్క రేడియల్ రోడ్స్ లేకపోవడము, అదేవిధంగా ఎలివేటెడ్ హైవే సిస్టము సక్సెస్ కాకపోవడానికి దానికి కారణము కొన్ని ర్యామ్స్ సరిగ్గా లేకపోవడము. ఈ విధంగా చూస్తే ఒక ల్యాండ్ యూజ్ పరంగా, ఒక డిమాండ్ ప్రొఫైల్ పరంగా, ఒక సప్లై ప్రొఫైల్ పరంగా, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రొఫైల్ పరంగా హైదరాబాద్కి ఇది ఖచ్చితంగా ఈ యొక్క న్యూ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్గా మూవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలా, లేకపోతే కొంతకాలం అది సోషల్ డిజాస్టర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది, కొంతకాలం అది ఎకనమిక్ డిజాస్టర్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ డీకాన్సన్ట్రేషన్ చేసే ప్రక్రియలో, అంటే ఈ యొక్క ల్యాండ్ యూజ్ డీకాన్సన్ట్రేషన్ అయ్యే ప్రక్రియలో బయట నుంచి కొంతమంది ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్కి, తర్వాత ఔటర్ రింగ్ రైల్ దగ్గరికి వస్తారు. కాబట్టి అదేవిధంగా సిటీలో ఉన్న కొంతమంది బయటికి వెళ్ళే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి యూనిఫామిటీ ఆఫ్ ల్యాండ్ యూజ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్కి, అంటే ఒక సెల్ఫ్ సిమిలారిటీ, ఒక కన్సిస్టెన్సీ, ఒక కంటిన్యూటీ, ఒక రెగ్యులారిటీ, అంటే సెక్టర్ వైజ్ డెవలప్ చేయడానికి ఈ స్టెప్ చాలా ప్రాముఖ్యమైన స్టెప్. కాకపోతే దీన్ని ఇంటిగ్రేటెడ్గా చేయాలా, స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రాపర్ విజువల్గా చూడాలా. ఎందుకంటే ఇది MMTS కనెక్ట్ చేయకపోతే మాత్రము ఇనిషియల్గా 10 to 15 ఇయర్స్ మాత్రము ప్రజలు అంత యాక్సెప్టబుల్ లెవెల్కి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. అందువలన మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళే ముందుగా ఈ యొక్క MMTSని, ఈ యొక్క రైల్ సిస్టమ్ని కనెక్ట్ చేసే వ్యవస్థని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రీలుక్ చేయాలా. ఎందుకంటే ఇది ఏ ప్రపోజల్ ప్రకారం ఇచ్చారు? ఈజ్ ఇట్ బై వర్చ్యూ ఆఫ్ ద సిస్టమ్ డిజిగ్నేషన్, ఆర్ ఈజ్ ఇట్ బై వర్చ్యూ ఆఫ్ కనెక్టింగ్ ద డిమాండ్ అండ్ సిస్టమ్, ఆర్ సప్లై అండ్ సిస్టమ్, ఆ డిమాండ్ సప్లై సిస్టమ్ అండ్ ల్యాండ్ యూజ్ అనేది ఖచ్చితంగా ఒక టెక్నికల్గా దీన్ని చూడాల్సిన అంశము. ఇది సోషల్గాను ఎకనమిక్గాను చూసే ప్రక్రియ కన్నా ముందుగా దీన్ని టెక్నికల్గా దీనికి ఒక ఫుట్ ప్రింట్ వేయాలా. హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడాలి అంటే ఇది ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్ని కన్సిస్టెంట్గా మల్టీ డైరెక్షనల్గా ఉన్నప్పుడు హైదరాబాదు విశ్వనగరంగా, వాళ్ళలోనే చాలా ఫేమస్ నగరంగా అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రకాలైన మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ రావడం అనేది చాలా యాక్సెప్టబుల్గా హైదరాబాద్ యొక్క ముఖ చిత్రము ఖచ్చితంగా మారుతుంది. కాకపోతే దీనికి కనుక సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కనుక ఇంటరాక్టివ్గా, ఇంటర్వీనింగ్గా, ఆపర్చునిస్టిక్గా కనుక బిహేవ్ చేయకపోతే మాత్రము ఇనిషియల్గా 10 to 15 ఇయర్స్ ఇది ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. ఓకే సార్.
విజయసాయి గారు, మరి ఇప్పటికే ఆమోదం పొందిన ఈ ప్రాంతీయ రింగ్ రోడ్డుకి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే రానుంది మరి ఔటర్ రైల్ రింగ్ అనేది. అంటే రెండూ కలిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? మొట్టమొదటిసారి కానీ ఇటువంటి ప్రతిపాదనను స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయటం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయటం, హైదరాబాదు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. మనకి ఇండియాలో మనకి హైదరాబాద్లో ఉన్న ఓఆర్ఆర్ లాంటిదే ఎక్కడా కూడా లేదు. మనకి హైదరాబాద్లో ఓఆర్ఆర్ వలన ఇప్పుడు మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ లేకుండా, సిటీలో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, బెంగళూరుతో కంపేర్ చేస్తే హైదరాబాద్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని ఒక పేరు వచ్చింది. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్, దీనికి దాదాపు 3 times ఉంటుంది ప్రజెంట్ ఓఆర్ఆర్కి. సో అదే ఒక మణిహారం కాబోతుందంటే దాన్ని వెమ్మటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ కొత్త రైల్వే లైన్ అనేది జనరల్గా మేమెవరూ కూడా ఇది ఒక రియాలిటీ అవుతుంది అనేది ఎప్పుడు ఊహించలేదు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. మామూలుగా మనకి ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎండ్ మైల్ కనెక్టివిటీ అనేది, చివరిలో కనెక్టివిటీ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మనకి మెట్రో రైల్ ఉంది. మెట్రో రైల్ దిగిన దగ్గర నుంచి అక్కడికి వెళ్తే వేరే చోటుకి వెళ్ళాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనేది లేదు. ఎప్పటి నుంచో ప్రభుత్వం ఆర్టీసీకి వీళ్ళకి కనెక్టివిటీ పెట్టాలని చూస్తున్నారు, కానీ ఇప్పటివరకు అది సరిగ్గా రూపుదాల్చలేదు. అట్లాగే అక్కడ ట్రాఫిక్, పార్కింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ అడ్రస్ చేస్తాం. మనకి కనుక ఇప్పుడు ఈ రైలు అనేది ప్రతిపాదించిన రైలు కనుక కంప్లీట్ కనుక అయితే హైదరాబాద్కి రాబోయే తరాలకి సరిపోవని కూడా ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ లేకుండా అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ చాలా గ్రోత్కి కూడా చాలా ఉపయోగకరం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఎగ్జిస్టింగ్ రైల్వే స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి కనెక్టివిటీ అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడి నుంచి సపోజ్ ఎవరైనా తిరుపతి వెళ్ళాలంటే దీని నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి, దానికి ఒక కనెక్టివిటీ, అట్లాంటివి కూడా తప్పకుండా వీళ్ళు చూడాలి. ఇప్పుడు ఇంత పెద్ద కనెక్టివిటీని తీసుకొస్తున్నారు కాబట్టి రైల్వే లైన్ వచ్చినప్పుడు చాలాసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే, రైల్వే లైన్ అవతల అనేది ల్యాండ్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి, చాలా చోట్ల తక్కువ ఉంటాయి. ఎందుకంటే లైన్ అడ్డం ఉంటుంది, దాని నుంచి అవతలకి వెళ్ళాలనేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేసి రైల్ లైన్ అవతల ఇటుపక్కన కానీ అటుపక్కన కానీ ప్రాంతాల అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ప్రతిపాదిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ చుట్టుపక్కల ఉన్న టౌన్స్కి, విలేజెస్కి కూడా భవిష్యత్ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కొత్తగా రైల్వే లైన్లు ప్రతిపాదిస్తున్నారు, రైల్వే స్టేషన్లు కూడా ప్రతిపాదిస్తున్నారు కాబట్టి చాలా కొత్త ప్రాంతాలకి అభివృద్ధి ఆస్కారం ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు వాళ్ళు ఊహించని అభివృద్ధి వస్తుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ RRR అండ్ రైల్వే లైన్ ఈజ్ యాక్చువల్గా గేమ్ చేంజర్ ఫర్ హైదరాబాద్. ఓకే సార్. రూపేష్ గారు, మరి ప్రస్తుత ఔటర్ వెలుపల అలాగే ఈ RRRకి లోపల ఈ ప్రాజెక్ట్ వచ్చాక తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రం మారిపోతుందని చెప్తున్నారు. ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో మన లక్ష్మణరావు గారు ఇంతకుముందు చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయింది. అది హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద కాకుండా అది హైదరాబాద్కే వెన్నుముక్కలాగా అయింది. ఇప్పుడు ఈ రీజన్ రింగ్ రోడ్ అలాగే ఈ రీజనల్ రింగ్ రైల్ ఏదైతే వస్తుందో ఇది తెలంగాణకే వెన్నుముక్క మారుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక మన గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ మనం కల్లారా చూసాం. ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఇవాళ HMDA పరిధి దాదాపు 7,500 కిలోమీటర్లలో విస్తరించింది. అదే మన పక్కనున్న బెంగళూరు చూస్తే 1,200 కిలోమీటర్లకే బెంగళూరు గ్రోత్ అన్నది రిస్ట్రిక్ట్ అయ్యి ఉంది. సో దానివల్ల ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్యలు కానీ అనేక సమస్యలు మనం చూస్తున్నాం. మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ముందు చూపుతో ఈ ఔటర్ రింగ్ రోడ్ అన్నది తీసుకురావడం వలన 7,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవాళ HMDA విస్తరించింది. అలాగే ఇవాళ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజల్ ఉంది, అలాగే రీజనల్ రింగ్ రైల్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ తెలంగాణ. జనరల్గా ట్రాన్స్పోర్ట్ అనేసరికి ఓన్లీ మనం పబ్లిక్ పీపుల్ కమ్యూట్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఆర్ ఈ రీజనల్ రింగ్ రైల్
ఇవి వేరియస్ ఇండస్ట్రియల్ కారిడార్స్కి అలాగే వేరియస్ డ్రై పోర్ట్స్ మన తెలంగాణలో చాలా డ్రై పోర్ట్స్ ఉన్నాయి. ఈ డ్రై పోర్ట్ కారిడార్స్కి ఇది లింక్ చేయడం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇవాళ మారుతున్న గ్లోబల్ సినారియో చూస్తే ఇండియా ఫ్యూచర్ కంట్రీగా ఆవిర్భవిస్తుంది. ఇండియా నుంచి ఎంతో ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎక్స్పోర్ట్ రెడీ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుంది. అలాగే హైదరాబాద్ ముందంజలో నిలవడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని క్లియర్గా మనకి కళ్ళ ముందు ఆవిష్కరణ అవుతుంది. రైట్. ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడం బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని కూడా అభినందించదగ్గ విషయం. ఇందులో ఒకటే ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది ప్రతి గవర్నమెంట్కి ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గా మారింది. ఇన్ని లక్షల మందితో ఇంత పెద్ద ల్యాండ్ ఎక్స్టెంట్ ఎక్వైర్ చేయడం అన్నది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ అధిగమిస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. లక్ష్మణరావు గారు, ఈ ప్రాజెక్ట్ అనేది రైలు రోడ్డు రవాణా మధ్య ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కనెక్టివిటీని ఎలా మెరుగుపరుస్తుందంటారు? ఇది ఒక డిమాండ్ ప్రొఫైల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఒక ట్రిప్ లెంత్, ట్రిప్ ఇంటెన్సిటీ, ట్రిప్ ఓరియంటేషన్ ఎలా ఉంది, అదేవిధంగా సప్లై నెట్వర్క్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్, జంక్షన్స్, దాని ఓరియంటేషన్ ఎలా ఉంది, అదేవిధంగా ల్యాండ్ యూజ్ చూసుకున్నప్పుడు దాని యొక్క బిల్టప్ ఏరియాలో ఉండే సైజు, షేప్, ఓరియంటేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, దానికి సర్కమ్స్క్రైబింగ్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏం చేస్తున్నాము, అదేవిధంగా సిస్టమ్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఇంటర్మీడియట్ పారా ట్రాన్సిట్, ప్రైవేట్ వెహికల్స్, తర్వాత బస్ ట్రాన్సిట్ సిస్టము, రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాము, వీటి మధ్య ఉన్న రిలేషన్ని మనము అది ఒక సోషల్ బెనిఫిట్గా చూస్తున్నామా, ఎకనామెట్రిక్ బెనిఫిట్గా చూస్తున్నామా గమనించుకున్నాక దాన్ని కనెక్టివిటీ ప్యాటర్న్ మనం డెవలప్ చేయాలండి. ఖచ్చితంగా ఇది ఇంటర్ మోడల్కి ఖచ్చితంగా ఉపయోగపడేది, రేదర్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే వ్యవస్థ. కానీ దీంట్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క ఎకనామిక్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక బస్ సిస్టమ్ నడపాలి అంటే ఖచ్చితంగా బెనిఫిట్ కాస్ట్ రేషియో చూసుకుంటారు, అదేవిధంగా రైల్ సిస్టమ్ చూస్తారు. ఇది రైల్ సిస్టము, బస్ ట్రాన్సిట్ సిస్టము ఇవి మాత్రము ఖచ్చితంగా ఎకనామెట్రిక్ మీటరింగ్లో చూసుకున్నాక దాని కనెక్టివిటీ ప్యాటర్న్స్లో ఇంపార్టెంట్ కారిడార్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కనుక చూసే పని అయితే ఎకనామిక్ కారిడార్ అనగానే బిజినెస్ కారిడార్స్ వస్తాయి. రైల్ సిస్టంలో చూడంగానే అవి ఒక సోషల్ నెట్వర్కింగ్ కింద వస్తాయి. కాబట్టి ఏ విధంగా మనం ల్యాండ్ యూజ్ని డెవలప్ చేస్తామనేది చూసుకుంటే దానికి అనుగుణంగా ఒక షిఫ్ట్ అనేది జరుగుద్దండి. ఆ షిఫ్ట్ జరగడానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాదే. ఎందుకంటే ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీకి హుడాకి ఎలా కన్వర్ట్ అయిందో, హుడా నుంచి జిహెచ్ఎంసీ ఎలా కన్వర్ట్ అయిందో, అక్కడ నుంచి హెచ్ఎండి ఎలా కన్వర్ట్ అయిందో చూస్తే అక్కడ షిఫ్ట్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనేది ఇంపార్టెంట్ అయింది. ఈ విధంగా చూస్తే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఒక టెక్నోమెట్రిక్ మీటరింగ్ ద్వారా డెసిషన్ తీసుకోవాలా, దాంతోపాటు ఒక టెక్నాలజీ ఇంటర్ఫేస్ చేసిన రోజున అంటే గ్యారంటీగా జర్నీ టైం ఈక్వల్ టు ట్రావెల్ టైం వెళ్తుంది, గ్యారంటీగా పొల్యూషన్ కంట్రోల్ వస్తుంది, గ్యారంటీగా ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయి అన్న రోజున ఖచ్చితంగా పీపుల్ విల్ నెవర్ మైండ్ టు డీకాన్సన్ట్రేట్ ఫ్రమ్ కోర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ టు ద పెరిఫరీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ. అంటే ఇక్కడ జర్నీ టైం ఈక్వల్ టు ట్రావెల్ టైంకి ఎంత విధంగా ఇంటర్ మోడల్ కనెక్టివిటీ చేస్తామనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూర్చొని దానికి అనుగుణమైన కనెక్టివిటీ ప్యాటర్ను, అనుగుణమైన యాక్సెస్ ప్యాటర్ను, అనుగుణమైన ఫంక్షనల్ ప్యాటర్ను, అనుగుణమైన మొబిలిటీ ప్యాటర్న్ తీసుకురావాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కంజెషన్ ప్రైస్ అనేది దరిదాపుగా మీకు 8,000 నుంచి 10,000 crores ఆఫ్ రూపీస్ పర్ యానం అవుతుంది. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోర్ దాన్ 250 to 280 వస్తుంది. ఇవన్నీ గమనించుకున్న రోజున యాక్సిడెంట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నది. మీరు అవుటర్ రింగ్ రోడ్ చూసారంటే డిసిషన్ జడ్జిమెంట్ ప్రాబ్లం వల్లనే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అవి కొన్ని వేల కోట్ల నష్టానికి వెళ్తుంది. మెట్రో ఇంప్లిమెంటేషన్ ద్వారా జరిగిన లెసన్స్ని బేస్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ యూజ్ పాలసీస్ని లిమిటేషన్స్, కన్సన్ట్రేషన్స్ చేసుకోవాలా, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంటర్ మోడల్ కనెక్టివిటీకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో చూసుకోవాలా, అది ప్రజలకు ఆమోదయోగ్యమైన సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఇట్ ఈస్ ఎ సోషల్ బిహేవియర్ని బట్టి, ఎకనామిక్ బిహేవియర్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఈ యొక్క ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది పాసిబుల్ ఉంటుంది. ఈ రోజున ఐపీటీ వెహికల్స్ కనుక మనం డోర్ టు డోర్ సర్వీస్కి ఖచ్చితంగా ఉపయోగిస్తాము, దానికి ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ కానీ, లేదు ఒక క్యూఆర్ కోడ్ బేస్ మీద కానీ, లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ద్వారా
ఐటీఎస్ టెక్నాలజీ ద్వారా బేస్ పెట్టి కనెక్ట్ చేస్తాము. ఐపీటీ నుంచి ట్రాన్సిట్ నుంచి రైల్ సిస్టమ్కి కనెక్టివిటీ చేస్తామని పరిగణ తీసుకొని రెండు గవర్నమెంట్స్ కనుక అదొక పొలిటికల్ మూవ్మెంట్ కాకుండా ఒక టెక్నికల్ మూవ్మెంట్గా, ఒక టెక్నాలజీ మూవ్మెంట్గా, ఒక సోషల్ నెట్వర్కింగ్ వెళ్ళే పని అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. రైట్ సార్. విజయసాయి గారు, అంటే ఇప్పుడు మొత్తం 8 జిల్లాలను టచ్ చేస్తూ ఈ ఔటర్ రానుంది. దీని ద్వారా ఆయా జిల్లాల్లో అసలు ఇప్పటికే ఉన్న ప్రణాళికలతో పాటు ఈ టౌన్షిప్ల అభివృద్ధికి ఎలాంటి ఆస్కారం ఉందంటారు? మనకి ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 4 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయండి. ఇప్పుడు వాటన్నిటినీ కలుపుతూ ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అనేది రూపుదిద్దే దిశగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించింది. రీసెంట్గా అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం కూడా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాంతో ఇప్పుడు ఇది కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా మాస్టర్ ప్లాన్లో ఇంటిగ్రేట్ చేసి ఏ లొకేషన్స్లో మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది అనేది పరిశీలించి అక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కనుక ప్లాన్ చేస్తే, బట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి దగ్గర ప్లాన్ చేస్తే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ డిఫరెంట్ లొకేషన్స్లో హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏ లొకేషన్కి సూటబుల్, ఆ లొకేషన్కి సైజు కానీ లేకపోతే బడ్జెట్లో కానీ దానికి అనుగుణంగా రూపొందించాలి. ప్రతి లొకేషన్కి సేమ్ టైప్ ఆఫ్ ప్లాన్ అనేది కుదరదు. హైదరాబాద్ వెస్ట్ తీసుకుంటే కొంచెం హై ఎండ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, అట్లాగే హైదరాబాద్ ఈస్ట్ తీసుకున్నా కూడా కొంచెం హై ఎండ్ ప్రాజెక్ట్ చేయొచ్చు. సో లొకేషన్కి అనుగుణంగా ప్రభుత్వం భూమిని కేటాయించి డెవలపర్స్ నేషనల్ లెవెల్ నుంచి కూడా చాలామంది డెవలపర్స్ ఆల్రెడీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేది చేయటానికి చాలా అనుగుణంగా ఉంటుంది. మీరు పరిశీలిస్తే దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ల్యాండ్ అవైలబిలిటీ అనేది తగ్గడం వలన స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లాంటి హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నారు. ఇదివరకు మనకి నల్లగండ్లలో హుడా ప్రాజెక్ట్ కానీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, అట్లా సరూర్ నగర్లో ఒక ప్రాజెక్టు తర్వాత ప్రభుత్వం ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవటం వలన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేది చేయలేకపోయారు. ప్రజలకి అవసరమైన అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు కొత్తగా ఇంత పెద్ద ల్యాండ్ అవైలబిలిటీ, కొత్తగా రైల్వే స్టేషన్స్ కనెక్టివిటీ త్రిబుల్-ఆర్ వస్తుంది కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం ప్రభుత్వానికి. అంటే అన్ని వర్గాల వారికి అనుగుణంగా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వీటిల్లో ప్రాపర్ ప్లానింగ్ ముందుగానే చేయాలి, ప్రాపర్ సైజెస్ తీసుకోవాలి, ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఇంకొకటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి, లో లయింగ్ ఏరియాస్ తీసుకోకుండా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కనుక ప్లాన్ చేస్తే చాలామంది, అంటే ఇంటి స్వప్నం తీర్చుకోలేని చాలామంది సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి సొంత ఇంటి కలలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ ప్రాజెక్టు హైదరాబాద్కి చాలా మంచి అవకాశాలు తీసుకొస్తుంది. కాకపోతే ఈ రైల్వే ప్రాజెక్టు, రైల్వే లైను ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందు చూపుగా భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. ఇవాళ మనకి ఒక లైను అంటారా, 2-వే లైన్ అంటారా ఇంకా తెలియదు. బట్ భవిష్యత్తు అవసరాలకు కూడా అనుగుణంగా ల్యాండ్ ఎక్విజిషన్ ముందే చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి కొత్త రైల్వే లైన్ అన్నా కొత్త కనెక్టివిటీ కూడా సరిపోను ల్యాండ్ అవైలబిలిటీ డెఫినెట్గా ఉండాలి. అది కాకుండా ఇప్పుడు ఎక్కడైతే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారో, ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఈ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాటికి కూడా ప్రాపర్ కనెక్టివిటీ రైల్వే స్టేషన్లకు కానీ, తర్వాత త్రిబుల్-ఆర్ ఎమ్మటే వచ్చే బస్ స్టేషన్లు, వీటన్నిటి కూడా ప్రాపర్ కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు కొన్ని చోట్ల ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ అనేది కట్టారు కానీ వాటిని అసలు ఆక్యుపేషన్లో తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల కూడా ఎక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వారు ఉద్యోగానికి వెళ్ళాలంటే 20-30 కిలోమీటర్లు దూరం వెళ్ళవలసి వస్తుంది. అందుకని ఇల్లు అనేది ఉన్నా కూడా వీళ్ళు ఇల్లు అక్కడ ఆక్యుపై చేసుకొని ఉండలేకపోతున్నారు. ప్రతిరోజు అంత దూరం వాళ్ళు జర్నీ చేయలేరు కాబట్టి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా ఇంపార్టెంట్, తర్వాత వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండేటట్టు చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్. రూపేష్ గారు, మరి నిజానికి ఓఆర్ఆర్కి శ్రీకారం చుట్టినప్పుడు అసలు ఎన్నో భిన్నాభిప్రాయాలు, కానీ ఈరోజు హైదరాబాద్కి చూస్తే అది ఓ మణిహారం లాగా అయ్యింది. అంటే దానిని ఆనుకుని నగరం రూపురేఖలు మరి ఈరోజు ఎలా మారాయి అంటారు?
దీన్ని ఒక ప్రాజెక్ట్ కింద చూసే కంటే ఇది ఒక డీసెంట్రలైజేషన్ టూల్ అని అనుకోవాలి మనం. ఇవాళ మీరే చెప్తున్నారు ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారాయి. అలాగే మనకి గ్లోబల్ సినారియో ఇందాక చెప్పినట్టు చూస్తే ఇండియాకి గ్లోబల్గా చాలా అవకాశాలు ఉన్నాయి. లైక్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ ఆర్ వేరియస్ అదర్ ఇండస్ట్రీస్లో ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే హైదరాబాద్ విస్తరించాలి. హైదరాబాద్ ఒకటే కాకుండా రాష్ట్రం మొత్తం ఇట్లాంటి ఇండస్ట్రీస్ విస్తరించగలిగితే మన రాష్ట్రం అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మనకి కళ్ళ ముందు తెలుస్తుంది. సో ఇది సాధ్యం అవ్వాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ అలాగే రీజనల్ రెయిన్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎంతో దోహదపడతాయి. సో ఈ ప్రాజెక్ట్స్ రావడం వలన తెలంగాణలో ఉన్న మిగిలిన డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తే ఆల్రెడీ తెలంగాణ వచ్చాక హైదరాబాదే కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా స్మార్ట్ సిటీస్ అయినాయి. సో కరీంనగర్ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, అలాగే వేరియస్ అదర్ నెక్స్ట్ గ్రేడ్ సిటీస్ అన్నీ కూడా స్మార్ట్ సిటీస్ అవుతున్నాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వలన ఇట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఇండస్ట్రీస్ రావడం, ఆ ఇండస్ట్రీస్కి కనెక్టివిటీ ఈజీగా ఈ రీజనల్ రింగ్ రోడ్స్ ద్వారా క్రియేట్ అయ్యి అభివృద్ధి అన్నది ఒకచోట కాకుండా ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఇది చాలా స్వాగతించవలసిన విషయం. ఇందులో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మేజర్ ఛాలెంజ్ ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర వస్తుంది. గవర్నమెంట్ పక్కా ప్రణాళికతో ల్యాండ్ ఎక్విజిషన్ కనుక చేయగలిగితే ఇవాళ ఉన్న టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ లైవ్ చేయడం పెద్ద విషయమే కాదు. సో ద మేజర్ ఛాలెంజ్ లైస్ విత్ ద ల్యాండ్ ఎక్విజిషన్. లక్ష్మణరావు గారు, ఈ RRR ప్రాజెక్ట్ వచ్చాక ప్రయాణాల కోసం కార్లు, బస్సులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అలాగే ఎమిషన్స్ కూడా నియంత్రణలో సహకరిస్తుంది. అంటే తద్వారా పర్యావరణ కోణంలో అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? బేసిక్గా హైదరాబాద్ సిటీకి ఎన్విరాన్మెంట్ పరంగా, ఎకాలజీ పరంగా ఒక ఫ్రెండ్లీ సిచ్యువేషన్ తీసుకురావడానికి ఈ యొక్క RRR కానీ, అవుటర్ రింగ్ రైల్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్లో మనము కొన్ని ఏరియాస్ని మనము డిమార్కెట్ చేసుకున్నప్పుడు అక్కడ వచ్చే గ్రీన్ బెల్ట్ లేకపోతే గ్రీన్ ప్యాచెస్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క క్లౌడ్ మొబిలిటీని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎప్పుడైతే క్లైమేట్లో ఒక ప్రాపర్ హైడ్రాలజిక్ సైకిల్ డెవలప్ అయ్యి ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నప్పుడు క్లౌడ్ మొబిలిటీని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. క్లౌడ్ మన నుంచి ఫ్లీ అవే కాకుండా క్లౌడ్ మన నుంచి ఒక రకమైన డెన్సిటీతో ఉన్న రోజున ఒక యూనిఫామ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. అలా వచ్చిన రోజున ఒక హైదరాబాద్ సిటీ ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంట్రీగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజున ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా హైదరాబాద్కి వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారో అదేవిధంగా వేరే దేశాల నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి ఉండే అవకాశము ఉంటుంది. కానీ దీనికి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఈ రోజున ఉన్న ప్రాబ్లం కనుక మనం చూస్తే హైదరాబాద్ డెవలప్మెంట్లో థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ లేకుండా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా యొక్క సాయిల్ పొల్యూషన్ హెవీగా ఉంది, అదేవిధంగా వాటర్ పొల్యూషన్ ఉంది, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఉంది. కాబట్టి ఇటువంటి స్ప్రెడ్ ప్యాటర్న్ని యొక్క సిటీ నుంచి బయటికి వెళ్లకుండా, సిటీ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి వెళ్లకుండా మనం కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్లో ఇంజనీరింగ్ డైమెన్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ తోటి, ఒక ప్రాపర్ గ్రేడియంట్స్ తోటి, ప్రాపర్ జామెట్రిక్స్ తోటి, ప్రాపర్ రైట్ ఆఫ్ వే కంట్రోల్స్ తోటి, ప్రాపర్ ల్యాండ్ యూజ్ గవర్నెన్స్ తోటి, తర్వాత ప్రాపర్ ఆన్లైన్ మానిటరింగ్ ద్వారా మనం చేసే పని అయితే అంటే ఈ యొక్క 7,500 స్క్వేర్ కిలోమీటర్స్ని కూడా ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒక మానిటరింగ్ ప్యాటర్న్ పెట్టుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎకాలజీ కనుక ప్రాపర్గా ఉన్న రోజున ఖచ్చితంగా మనకి ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు లెక్క. ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఎదుగుతుంది యూనిఫామ్గా, దానికి డెన్సిటీ బాగుంది అంటే దానికి వాటర్ పొల్యూషన్ లేనట్టుగా లెక్క. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ లేనప్పుడు ఇక డెవలప్మెంట్ ప్యాటర్న్లో ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కలిసి ఉంటాయి. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం చేయాలా అంటే ఖచ్చితంగా వెహికల్ ఎమిషన్స్తో పాటు మనం ఖచ్చితంగా ఒక వాటర్ మొబిలిటీకి మనం స్టామ్ వాటర్ నెట్వర్క్ ఎక్స్క్లూజివ్గా ఉంచుకోవాలా. ఈ యొక్క రోడ్స్కి ఏ విధంగా మనము బైపాస్ సిస్టము, ఏ విధంగా సర్క్యులేటరీ సిస్టము, ఏ విధంగా హైరాచికల్ సిస్టమ్ ఇస్తున్నామో వాటర్ కూడా మొబిలిటీ ఇస్తూ ఎక్కడెక్కడ వాటర్ని స్టాగ్నేట్ చేయాలా,
ఎక్కడెక్కడ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎక్కడెక్కడ వాటర్ యొక్క ఫ్లో రేట్ని ఎన్హాన్స్ చేయాలా, వాటి డెస్టినేషన్స్ ఎలా ఉండాలా, అది ఖచ్చితంగా ఫిక్స్ చేయాలా. అంటే ఒక రకంగా డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, సోషల్ క్యారెక్టరిస్టిక్స్, ఎకనమిక్ క్యారెక్టరిస్టిక్స్, వాటర్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం కంట్రోల్ చేసిన రోజున హైదరాబాద్లో ఎయిర్ ప్యూరిఫైడ్గా ఉంటుంది, డెన్స్ ఫ్రీగా ఉంటుంది, క్లౌడ్ దాని యొక్క ఇష్టంగా మన హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. అవర్ హైదరాబాద్ సిటీ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫ్రెండ్లీ కంట్రీ ఫర్ ద ఇంటర్నేషనల్ వరల్డ్. అటువంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ 4 ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్స్. అంటే ల్యాండ్ యూజ్ డెవలప్మెంటు, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంటు, అవుటర్ రింగ్ రోడ్డు, తర్వాత అవుటర్ రింగ్ రైల్ సిస్టము, ఈ 4 బేస్ పెట్టుకొని ఇప్పటికైనా గవర్నమెంటు టెక్నికల్ ఇష్యూస్కి, టెక్నాలజీ ఇష్యూస్కి ప్రాపర్ టీమ్స్ని పెట్టుకోవాలా. ఇది ఒక పొలిటికల్గా కానీ లేకపోతే ఒక ఎకనమిక్ మెట్రిక్ సిస్టంలో కానీ ఒక సోషల్ బిహేవియరల్స్, సోషల్ ఇంజనీరింగ్ బేస్ మీద చేయకుండా ఒక ప్యూర్ టెక్నికల్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే పని అయితే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫ్యాంటాస్టిక్ ప్లేస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. రైట్ సార్. విజయసాయి గారు, ఈ మల్టీ బెనిఫిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వలన హైదరాబాద్ రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయి. అది ఒక అంతర్జాతీయ నగరంగా కూడా రూపుదిద్దుకుంటుందని మనకు తెలుసు. బట్ దీంతో పాటు ఈ రింగ్ రైల్ రావడం వల్ల 8 జిల్లాలను కలుపుతూ ఈ రింగ్ రైల్ వస్తుంది కాబట్టి అంటే హైదరాబాద్ మీద కొంచెం ఒత్తిడి కూడా తగ్గి ఈ జిల్లాల డెవలప్మెంట్కి ఛాన్స్ ఉంటుందంటారా? ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి? డెఫినెట్గా అండి. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ తక్కువలో ఉంది మెట్రో రైల్ రావటం వలన, ఓఆర్ఆర్ వలన. కాకపోతే ఇప్పుడు డైలీ మనకి దాదాపు ఒక నంబర్ తీసుకుంటే ఏ వెహికల్స్ అయినా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎవ్రీడే దాదాపు ఒక 600 వెహికల్స్ యాడ్ అవుతున్నాయి హైదరాబాద్కి. ఇప్పటికంటే ఇప్పుడున్న రోడ్డుని మనం వైడెన్ చేసుకోలేం, ఎందుకంటే రోడ్ వైడనింగ్ అనేది చాలా కష్టం. అందుకని భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని, అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం ప్లాన్ చేసేదంతా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఇవాళ అవసరాలకు తగినట్టుగా ఉంటే కానీ భవిష్యత్తు అవసరాలకి తగినట్టుగా, అంటే ల్యాండ్ అవైలబిలిటీ కానీ లేకపోతే కొన్ని చోట్ల ఇబ్బందుల వలన ప్రభుత్వం చేయలేకపోతుంది. సో ఈ బయట చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్లో మల్టీ స్టోరీడ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. మనకున్న ల్యాండ్ అవైలబిలిటీ బాంబే లాగా మనకి ల్యాండ్ లాక్ కాదు కాబట్టి మనకి ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది కాబట్టి హారిజాంటల్ స్ప్రెడ్ అనేది మనకి హైదరాబాద్కి సిటీ డీకంజెషన్, సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ లేకుండా ఉండాలంటే హారిజాంటల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఓఆర్ఆర్ ఉంది, ఆల్రెడీ RRR కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది కాబట్టి మన డెవలప్మెంట్ కూడా అన్ని ప్రాంతాలకి అన్ని డైరెక్షన్స్లో విస్తరించాలి అంటే ఈ హారిజాంటల్ డెవలప్మెంటే అవసరం. సో ఈ హారిజాంటల్ డెవలప్మెంట్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ ప్రాబ్లం తగ్గుతుంది, క్రైసిస్ తగ్గుతుంది. అలా కాకుండా మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మనకి హైదరాబాద్లో 4 వీలరు 2 వీలరు ఆటోల వలన వచ్చే పొల్యూషన్ కంటే మెట్రో రైలు కానీ లేకపోతే ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వెంబటే వచ్చే రైలు వలన పొల్యూషన్ చాలా తగ్గుతుంది. సో ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా రైలు వచ్చే ప్రాంతం అంటే చాలా ఊళ్ళలో నుంచి చాలా జనావాస ప్రాంతాల నుంచి వెళ్తుంది కాబట్టి సౌండ్ నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి తగినట్టు ఏంటంటే 2 పక్కల బ్యారియర్ లాగా గ్రీనరీ అనేది డెవలప్ చేస్తే మనకి పొల్యూషన్ తగ్గించినట్టు ఉంటుంది. ఈ రైలు కొత్తగా వచ్చిన ప్రాంతాల వాళ్ళకి అసౌకర్యం లేకుండా గ్రీన్ బ్యారియర్ 2 పక్కల కూడా గ్రీన్ బ్యారియర్ కనుక పెంచితే వాతావరణం పరిస్థితులను కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మీరు రిలయబిలిటీ మనకి ఇదివరకటితో చూస్తే ఇప్పుడు ట్రైన్ రిలయబిలిటీ టైంకి రావటం అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మనం కొత్త రైళ్ళు ఇప్పుడు వందే భారత్ లాంటిది హై టెక్నాలజీ ట్రైన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. మనకి చాలా ఫాస్ట్ పేస్లో అనుకుంటే దాదాపు సంవత్సరంలో కొత్త రైళ్ళు, కొత్త కనెక్టివిటీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది సిటీలో ఉండే మేజర్గా సిటీ చుట్టుపక్కల వచ్చే రైలు కాబట్టి దీని స్టాండర్డ్స్ కూడా మనకి మీకు అదర్ కంట్రీస్ అంటే యూరోప్ కానీ ఎటన్నా వెళ్తే ఏ ట్రైన్ ఎన్ని నిమిషాలకు వస్తుంది అంటే నిమిషాలు సెకండ్లతో పాటు అనౌన్స్ చేస్తారు. అట్లా రిలయబుల్గా ఉండేటట్టు టెక్నాలజీని ప్లాన్ చేసి డిపెండెన్సీ ఉండేటట్టు కనుక ఈ రైల్ నెట్వర్క్ని ప్లాన్ చేస్తే మనకు డెఫినెట్గా ఇది ఒక ఇప్పటి వరకు దాదాపు ఇండియాలో అంటే నాకు తెలిసి ఇండియాలో ఏ సిటీలో కూడా ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు దానికి ఆనుకుని రైల్ కనెక్షన్ అనేది ఇప్పటివరకు లేదు.
ఇది ఒక విప్లవాత్మకమైన అంటే డెసిషను. ఇది డెఫినెట్గా మనకి హైదరాబాద్ని ప్రపంచ నగరాల్లో తలమానికంగా ఉండేటట్టు చేస్తుంది. సో దానికి అనుగుణంగా మన ప్రణాళికలు అండ్ ఇంప్లిమెంటేషను ఉండాలి. కనెక్టివిటీ, ఆ రైల్ నెట్వర్క్ని అందరూ వాడుకునే విధంగా ఉండాలి. ఫ్యూచర్ అంటే జనానికి కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. దాంతోపాటు మనకి ఇప్పుడు కొత్తగా లాజిస్టిక్ పార్క్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదివరకు కంటే కూడా. ఇదివరకు మనకి చిన్న చిన్న లెవెల్లో లాజిస్టిక్ పార్క్స్ 1 acre 2 acresలో చేసేవాళ్ళు ఇప్పుడు 10 acres 20 acresలో కూడా ఈ లాజిస్టిక్ పార్క్స్ అనేది చేస్తున్నారు. ఆల్ అలాంగ్ దిస్ రోడ్ లాజిస్టిక్ పార్క్స్ కూడా డెవలప్ చేసి, దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ డ్రై పోర్ట్స్ అనేది మనకి సీ పోర్ట్లు లేవు కాబట్టి డ్రై పోర్ట్లు అనేది ప్లాన్ చేస్తున్నారు. వీటికి కూడా కనెక్టివిటీ ఇస్తే డెఫినెట్గా ఇది మనకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అభివృద్ధి చేస్తే మనకు హైదరాబాదు విశ్వనగరం కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. హైదరాబాదు విశ్వనగరం అయ్యే స్కోప్ ఈ ప్రాజెక్టుల వల్ల ఉంటుంది. రైట్ సార్. రూపేష్ గారు, ఈ RRR కానీ రైల్ రింగ్ ద్వారా కానీ అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా మల్టీ సెంట్రిక్ డెవలప్మెంట్ యాంగిల్లో కూడా చూస్తే పక్కనున్న నగరాలు కూడా డెఫినెట్గా అభివృద్ధి చెందుతాయి. కానీ ఆ నగరాలు ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి ఇంకా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటారు? సో ఇందాక చెప్పినట్టు ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక డీసెంట్రలైజేషన్ టూల్. సో ఆల్రెడీ మన చుట్టుపక్కల ఉన్న వరంగల్ కానీ కరీంనగర్ కానీ అలాగే వేరియస్ అదర్ జిల్లాల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఒక 10 సంవత్సరాల ముందుకి ఈ రోజుకి చూస్తే చాలా డెవలప్ అయింది. ఈ గవర్నమెంట్ ఈ ప్రణాళిక ఇలాగే కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రైల్ రెడీ అయ్యే టైంకి ఆ నగరాలు కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందిపుచ్చుకునేటట్టు అక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఓవరాల్ తెలంగాణ మొత్తం డెవలప్ అయ్యే దానికి ఎంతో ఆస్కారం ఉంది. మనం చూస్తే 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ అనేక నగరాలతో కంపీట్ చేసేది, కానీ ఈరోజు చూస్తే ఎన్నో విషయాల్లో హైదరాబాద్ బెంచ్ మార్క్ సృష్టిస్తుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మనం ఎన్నో MNC కంపెనీస్ హైదరాబాద్ వచ్చి వాళ్ళు గ్లోబల్ క్యాంపసెస్ ఓపెన్ చేస్తున్నాయి. అమెజాన్ తీసుకుంటే అమెజాన్ యొక్క వరల్డ్లో బిగ్గెస్ట్ క్యాంపస్ మన హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. అలాగే గూగుల్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఆఫ్టర్ US. గూగుల్ ఈజ్ సెటింగ్ అప్ దేర్ బిగ్గెస్ట్ క్యాంపస్ హియర్ ఇన్ హైదరాబాద్. అలాగే ఎన్నో MNC కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ గ్లోబల్ క్యాంపసెస్ ఇక్కడ సెటప్ చేస్తున్నారంటే ఆ స్థాయికి మన అభివృద్ధి చెందింది. అండ్ ఈ అభివృద్ధి ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎంతో అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న పాలసీస్ చూస్తే ఇందాక పొల్యూషన్ గురించి వాటి గురించి మన లక్ష్మణరావు గారు కానీ ప్రభాకర్ గారు అని చెప్తున్నారు. సో ఇవాళ ఒక ప్రాజెక్ట్ రావాలి అంటే గవర్నమెంట్ దేర్ ఆర్ సెట్ నార్మ్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఒక సెట్ పాత్ ఎవ్రీ ఇయర్ ఆడిట్ సిస్టమ్ కూడా నడుస్తుంది. అదొక ఫైర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఒక గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఈ పొల్యూషన్ కానీ డిజాస్టర్ కానీ హ్యాండిల్ చేయడానికి మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రిపేర్డ్గా ఉంది. రీసెంట్గా ఫామ్ అయిన హైడ్రాయే దానికి ఉదాహరణ. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ హైడ్రా అన్నది ఫామ్ అయింది. అండ్ లేక్స్ కన్జర్వేషన్ కానీ చూస్తే హైదరాబాద్లో ఇంతకుముందు ఎన్నో లేక్స్ ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలోనూ లేక్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. అండ్ అలాగే కమ్యూనిటీస్లో ఈ STPs కానీ ఏదైతే మురుగునీరు ఉందో డైరెక్ట్గా బయటకు వదలకుండా శుద్ధి చేసే విధానం, శుద్ధి చేసిన నీటిని మళ్ళీ వాడుకునే విధానం తీసుకొచ్చి పొల్యూషన్కి ఎంతో దట్ ఈస్ హెల్పింగ్. అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ విత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, వాక్ టు వర్క్ కాన్సెప్ట్స్ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసే ఈ ఏరియాస్లో వాక్ టు వర్క్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చినా కూడా మన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్కి ఎంతో సొల్యూషన్స్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని సెజ్లో ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ IT డెవలప్మెంట్ కలిపి జరుగుతున్నాయి. దానివల్ల వాక్ టు వర్క్ కాన్సెప్ట్ అభివృద్ధి చెందుతుంది. సో ఫ్యూచర్లో
డెవలప్ అయ్యే ఈ ఏరియాస్లో కూడా ఈ కాన్సెప్ట్ తీసుకుని ముందుకెళ్తే చాలా ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్గా మనం తీసుకోవచ్చు. రైట్ అండి. నిజంగా తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి బెంచ్ మార్క్ సృష్టించగలుగుతున్నాం అంటే ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరిని కూడా అభినందించదగ్గ విషయం అండి. లక్ష్మణరావు గారు, ఈ రీజనల్ రింగ్ రైల్, ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు కనుక స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ ఏరియాల్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి ఉద్యోగాల పరంగా చూస్తే అసలు ఎంతమందికి మేలు జరగవచ్చు అంటారు? ఈ ఏరియా వైజ్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఒక 25 to 30 lakh ఫ్యామిలీస్ డీకాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మనకి ఈ పెరిఫరీ ఆఫ్ ద తెలంగాణ నుంచి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మైగ్రేషన్ అనే కాన్సెప్ట్లో ఈ యొక్క రూరల్ అర్బనైజేషన్ తీసుకురానంత వరకు ఈ యొక్క అర్బనైజేషన్లో అట్రాక్టివ్నెస్ ఉంటుంది. అంటే ఎంప్లాయబిలిటీ కానీ లేకపోతే ఈ యొక్క ఎకనమిక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడే విధానంలో ఖచ్చితంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్టు మనకున్న యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ పరంగా ఒక మేజర్ హబ్గా హైదరాబాద్ అవుతుంది. దాంతోపాటు మనకి ఒక 50% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఏరియాలో. తెలంగాణలో ఉన్న 50% హైదరాబాద్లో నివసిస్తూ ఎకనమిక్గా బాగున్నారనే ఒక రకమైన ఇంప్రెషన్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రూరల్ ఏరియా నుంచి మైగ్రేషన్ ఎక్కువగా వస్తుంది. దానివల్ల ఈ యొక్క ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఒక స్కిల్ డెవలప్మెంటు, ప్రాపర్ అకౌంటబిలిటీ, ప్రాపర్ సెన్సిటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎకనామెట్రిక్ మీటరింగ్ అనేది ఆన్ అవుతుంది. చాలామంది మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లోగా మీరు చూస్తే ఒక 25.32 lakhs నుంచి 1975 నుంచి ఇప్పుడు 2025 చూసే పని అయితే మీకు ఒక 3 times 4 times ఎన్హాన్స్ అయినట్టుగా మనం చూస్తాము. సో దాన్ని బట్టి మనం గమనించుకుంటే ఒక 5 to 10 yearsలో ప్రాపర్ ప్లానింగ్ కనుక తీసుకురాగలిగితే, అంటే ఈ యొక్క రోడ్ నెట్వర్క్కి, రైల్ నెట్వర్క్ అనగానే ఖచ్చితంగా ఎంఎంటీఎస్ని, తర్వాత ఈ మెట్రో రైల్ని, తర్వాత ఇప్పుడు వస్తున్న రైల్ సిస్టమ్ని కనెక్ట్ చేసే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలా. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు సంబంధించిన నెట్వర్కింగ్లో ఈ యొక్క ట్రాన్సిట్ నెట్వర్క్కి, ఐపీటీ నెట్వర్క్కి, తర్వాత ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ కనెక్టివిటీకి కొన్ని ప్రివిలేజ్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే, అంటే ఈ యొక్క ప్రతి వెహికల్ని మానిటర్ చేసే వ్యవస్థ ఐటీఎస్ టెక్నాలజీకి పెట్టుకుని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్, ఎలాంగ్ ద అవుటర్ రింగ్ రైల్ చుట్టూ, తర్వాత ఆల్రెడీ అర్బనైజ్డ్ వరల్డ్గా ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇది మంచి ట్రాన్సిషన్ ఫేజ్లా వస్తుంది. దాని ద్వారా కొన్ని రకాలైన వాల్యూస్, కొన్ని రకాలైన సెక్యూరిటీ, కొన్ని రకాల సేఫ్టీ పరంగా గవర్నమెంట్ ప్రాపర్గా కనుక దీన్ని వ్యూ చేయగలిగితే, అంటే ఈ యొక్క మానిటరింగ్ ప్యాటర్న్ని, మెజరింగ్ ప్యాటర్న్ని, మిటిగేటింగ్ ప్యాటర్న్ని, మేనేజ్మెంట్ ప్యాటర్న్ని ప్రాపర్గా చేసుకోగలిగితే మాత్రము ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ ప్లేస్ ఫర్ ఎకనామిక్స్ అండి. అంటే రూరల్ ఏరియా నుంచి కూడా మైగ్రేషన్ ఆపొచ్చా సార్? ఎక్కడికక్కడే ఉపాధి రూరల్ ఏరియాస్ నుంచి ఈ యొక్క అర్బన్ రూరల్ సినారియోకి ముందుకు వస్తారండి. ఎందుకంటే చాలామంది మీరు డెవలపింగ్ కంట్రీస్లో చూసుకున్నా కానీ ఈ యొక్క రూరల్ ఏరియాలో అర్బనైజేషన్ ఉన్నప్పుడు అటు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే రూరల్ అర్బనైజేషన్ మీద మనము ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 3/4 ఏరియా, ఆల్మోస్ట్ 3/4 పాపులేషన్ అట్రాక్ట్ చేసుకునే వ్యవస్థకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ దాటి రాకుండా బియాండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఈ యొక్క మైగ్రేషన్ అనేది వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మీడియేటర్ రోల్ని ఖచ్చితంగా మనము గవర్నమెంట్, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కనుక దాన్ని బ్యాన్ చేయగలిగితే, అంటే ఏ విధంగా మనము రైతులు పండించింది విలువ ఏ విధంగా కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నామో, అదేవిధంగా ఎడ్యుకేషన్గా రూరల్లో జరుగుతున్న వాళ్ళకి ఎంతవరకు మనం టెక్నికల్గా వాళ్ళని ఈ యొక్క ఎన్ఈపీ ద్వారా కానీ, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా, ఎన్ఎల్పి ద్వారా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అకౌంటబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం గొప్ప కాదు, కానీ దాన్ని అకౌంటబిలిటీ ఇచ్చే విధంగా, అంటే ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ రూపేనా లేకపోతే ఒక స్టైఫండ్ రూపేణ ఇచ్చే విధంగా ఇన్సిస్ట్ చేసిన రోజున అందరికీ నైపుణ్యత వస్తుంది. నైపుణ్యత వచ్చిన రోజున వీళ్ళందరూ వచ్చి యొక్క రీజనల్ రింగ్ రోడ్ అలాంగ్ ద చోట యొక్క ఇండస్ట్రీ పాలసీ ప్రాపర్గా ఉన్న రోజున, తర్వాత ఈ యొక్క బిజినెస్ సెంటర్స్ ప్రాపర్గా డెవలప్ అయిన రోజున, మీరు గమనించుకుంటే 10 మున్సిపాలిటీస్ డెవలప్ అయిన తర్వాత ఎంసీహెచ్లో కాన్సన్ట్రేషన్ తగ్గి సైబరాబాద్లో కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఆ విధంగా జిహెచ్ఎంసీ అనేది ముందుకు వచ్చింది.
అదేవిధంగా హెచ్ఎండిఏని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ, తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ, తర్వాత హెల్త్ పాలసీస్ కూడా డీకాన్సన్ట్రేట్ అయ్యే వ్యవస్థగా మనం డెవలప్ చేయాలని నా ఉద్దేశంలో ఒక 108 హబ్స్గా క్రియేట్ చేస్తే అలాంగ్ ద పెరిఫరీ ఆఫ్ ద రీజనల్ రింగ్ రోడ్ 108 హబ్స్గా క్రియేట్ చేసి దాంట్లో బిల్టప్ ఏరియాస్ డెవలప్ చేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ చేసిన రోజున ఈ సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం. విజయసాయి గారు, మరి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ శివారు ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధిలో కూడా ఇవన్నీ అసలు ఎలా సహాయపడతాయి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు సృష్టిస్తుందంటారు? మనకి కొత్తగా వచ్చే రైల్వే స్టేషన్స్, ఈ కొత్తగా వచ్చే ఈ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి. మనకి కొత్తగా చాలా చోట్ల స్కూల్స్ అవసరం ఉంటుంది, అట్లాగే హౌసింగ్ సొసైటీస్ అవసరం ఉంటుంది. ఇవన్నీ కాకుండా రియల్ ఎస్టేట్లో ఇంకొక నెసెసిటీ, అంటే మన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన నెసెసిటీ ఏంటంటే అందరూ నెగ్లెక్ట్ చేసింది సీనియర్ హోమ్స్. మనం ఎంతసేపటికి కమర్షియల్ రెసిడెన్షియల్ అంటున్నాం, కానీ మనకి లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు చాలామంది ఇదివరకు 60 years అనేవాళ్ళు ఇప్పుడు 80 years వరకు ఉంటున్నారు. సో ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి సీనియర్ హోమ్స్ నెసెసిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ సీనియర్ హోమ్స్ అనేది వాళ్ళకి మేజర్గా ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఇంకో ప్రాబ్లము ట్రాన్స్పోర్టేషన్. సో అవి కనుక ఈ రైల్వే స్టేషన్లు ఉన్న కొత్తగా వచ్చే రైల్వే స్టేషన్లు దగ్గరలో కనుక సీనియర్ హోమ్స్ కూడా ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసి వాటిని కనుక అభివృద్ధికి అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా ఒక రకమైన సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే అవసరం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లు కూడా మనకి ఇండియాలో మనకి చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని కనుక చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ బిల్డ్ అరౌండ్ ఎయిర్పోర్ట్. ఒక్క ఎయిర్పోర్ట్ కాకుండా ఎయిర్పోర్ట్కి అనుగుణంగా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. సో అట్లాగే ఈ రైల్వే స్టేషన్స్ ఓన్లీ ఒక రైల్వే స్టేషన్ కాకుండా ఇట్ ఈస్ అ సెంటర్ ఆఫ్ యాక్టివిటీస్ లాగా. హాస్పిటాలిటీ అక్కడే ప్లాన్ చేయొచ్చు, తర్వాత కొన్ని చోట్ల స్కూల్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్కి అవసరం ఉంటుంది, లోకల్ పాపులేషన్ కూడా అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ కూడా మీకు చాలా రకాలుగా చాలా ప్రాంతాల్లో, అంటే మనకి రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కనెక్టివిటీ కావాలి. ఈ కొత్తగా త్రిబుల్ వలన, త్రిబుల్ ఆర్కి మధ్యలో వచ్చే రోడ్ల వలన, ఈ రీజనల్ రైల్ ట్రాన్స్పోర్ట్ వలన కొత్త ప్రాంతాలు చాలా ఓపెన్ అవుతాయి. కాబట్టి వీటన్నిటి చోట్ల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి చాలా అవకాశం ఉంటుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైట్ సార్. రూపేష్ గారు, ఫైనల్గా చెప్పండి, ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ ప్రగతికి ఈ ఔటర్ రింగ్ ప్రాజెక్టు ఎలా దోహదపడుతుంది అంటారు? మీరన్నట్టుగా వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్ని శివారులో చూడొచ్చు అంటారా? 100% అండి. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊతమిస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ నిలబడాలి అంటే జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి వస్తే మాత్రం నిలబడదు. దానికి అనుగుణంగా చుట్టూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, వేరియస్ అదర్ డెవలప్మెంట్ రావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్దో అక్కడ రెసిడెన్షియల్ నీడ్ ఆర్ వేరియస్ అదర్ నీడ్స్ విల్ డెవలప్. సో ఓన్లీ జస్ట్ రోడ్స్ మాత్రమే డెవలప్ చేసుకుని వెళ్తే ఏ రోజు ఆ డెవలప్మెంట్ అన్నది సస్టైన్ అవ్వదు. సో రోడ్స్తో పాటు అదర్ రిలేటెడ్ ఆ రోడ్స్కి అనుగుణంగా అక్కడ ఏ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి, అండ్ ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్కిల్డ్ మ్యాన్ పవర్ డెవలప్ చేయడం అన్నది ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్ ఆల్సో టు కమ్ ఫార్వర్డ్. ఎక్కడైతే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందో ఇండస్ట్రీస్ అక్కడొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇవి రెండు ఉన్న చోట ప్రతి ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి 100% వాళ్ళు ముందుకు వస్తారు. సో స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అలాగే ఇవాళ స్టూడెంట్స్ చూస్తే స్టూడెంట్స్లో చాలా ఇంటెలిజెన్స్ ఉంది, బట్ కానీ వాళ్ళకి ప్రాపర్ కెరీర్ గైడెన్స్ లేదు. ఐ థింక్ ప్రతి చోట గవర్నమెంట్ ఈ కెరీర్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. సో చాలామంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాకనో కెరీర్లో ఎలా ముందుకెళ్ళాలి తెలియక
వారు ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఏ కెరీర్లో ఫ్యూచర్ ఉంది, అలాగే గవర్నమెంట్ విజన్ ఏంటి, గవర్నమెంట్ ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తుంది, guidance దాంట్లో compulsory ఏ అంటారు. కైండ్ ఆఫ్ స్కిల్ లేబర్ కావాలి. యా సో అటువంటి కోణంలో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఇండస్ట్రియలైజేషన్ అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ Yeah. మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తే 100% ఇది సక్సెస్ అవుతుందండి. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. యా ఐ థింక్ స్టేట్ సక్సెస్కి దిస్ ఈస్ ద కీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్ష్మణరావు గారు, విజయసాయి గారు అండ్ రూపేష్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.